హలో అందరికీ వెల్కమ్ టు సాన్విశ్రీ మీడియా. ఇవాల్టి వీడియోలో ఆర్ఆర్బీ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే రిలీజ్ అయింది. సో అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ ప్రెస్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఒక పేజ్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది క్రోమ్లో. సో ఇక్కడ ఏంటంటే మనకి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలన్నమాట స్టార్టింగ్లో. అదేంటంటే మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు మనకి మెయిల్కి రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది వస్తుందన్నమాట. సో ఆల్రెడీ మనకి ప్రతి మెయిల్కి కూడా ఇంటిమేషన్ స్లిప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్పి మనకి మెయిల్ అయితే రావడం జరిగింది. సో నెక్స్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి కింద క్యాప్చా ఎంటర్ చేస్తే మనకి ఇంకొక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో అందులో మనకి ఏంటంటే క్యాండిడేట్ డీటెయిల్స్ అలాగే ఏ పోస్ట్కి మనం అప్లై చేసుకున్నామో ఇక్కడ క్లియర్గా ఉంటుంది. ఇక్కడ పోస్ట్ అప్లై దగ్గర క్లిక్ చేయగానే కింద మనకి ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నామో చూపిస్తుంది నర్సింగ్ సూపరింటెండెంట్. అండ్ అక్కడ వ్యూ ఆప్షన్ అనేది ఉంది కదా, వ్యూ ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే మనకి ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్ పక్కనే సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని ఒకటి ఆప్షన్ ఉంటుంది. అది క్లిక్ చేయగానే డౌన్లోడ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అని ఉంటుంది కింద, క్లిక్ హియర్ అని. సో అక్కడ క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అవుతుంది అనమాట ఈ స్లిప్ అనేది. ఇది మనకి అడ్మిట్ కార్డ్ కాదు, జస్ట్ ఓన్లీ సిటీ, మన ఏ సిటీలో మనకి ఎగ్జామ్ సెంటర్ ఉంటుందనే ఐడియా కోసం. ఎందుకంటే ఇన్ కేస్ వేరే స్టేట్లో కనుక మనం పడితే ట్రావెల్ అరేంజ్మెంట్స్ అవి చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ముందుగానే మనకి సిటీ మనకి చెప్పడం అయితే జరిగింది. సో మనకి ఎగ్జామ్స్ వచ్చేసి 28, 29, 13 జరుగుతుంది, 3 days. అలాగే 3 షిఫ్ట్ వైజ్ కూడా జరుగుతుంది అనమాట. ఫస్ట్ షిఫ్ట్ వచ్చేసి 7:30 AM రిపోర్టింగ్ టైమ్, సెకండ్ షిఫ్ట్ 11:15, థర్డ్ షిఫ్ట్ వచ్చేసి 3 PM. సో 3 షిఫ్ట్స్లో మనకి ఇది జరుగుతుంది. ఇవి రిపోర్టింగ్ టైమ్స్ అనమాట. అలాగే ఫ్రీ ట్రావెల్ అథారిటీ ఫర్ SC/ST క్యాండిడేట్స్. ఇదేంటంటే SC/ST క్యాండిడేట్స్కి మనకి ఫ్రీ ట్రావెలింగ్ అనేది ఉంది ట్రైన్లో. మనకి అప్ అండ్ డౌన్ అంటే వెళ్ళేటప్పుడు అలాగే రిటర్న్ కూడా మనకి ఫ్రీ అనమాట. ఇంకొకటి ఈ స్లిప్ అనేది కంపల్సరీగా డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకెళ్ళాలి. దాంతో పాటుగా క్యాస్ట్ సర్టిఫికేట్ ఒరిజినల్ అనేది మనతో పాటు క్యారీ చేయాలన్నమాట. అంటే టీసీ చెక్ చేసేటప్పుడు మనకి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది చూపించాలి. సో మన నియరెస్ట్ రైల్వే స్టేషన్కి వెళ్ళి మనం ఒకసారి ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది క్లియర్గా. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఇది ఇంటిమేషన్స్ మాత్రమే, ఇది ఈకాల్ లెటర్ కాదని. మనకి ఎగ్జామ్కి ఒక 4 days బిఫోరే మనకి అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. అది దాంతో పాటుగా ఆధార్ కార్డ్ అనేది తీసుకుని వెళ్ళాలి, ఎందుకంటే బయోమెట్రిక్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది ఎగ్జామ్ సెంటర్లో. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్రీ ట్రావెలింగ్ పాస్లో మనకి వీళ్ళు ప్రొవైడ్ చేసేది సెకండ్ క్లాస్ స్లీపర్ అన్నమాట, వితౌట్ ఎనీ రిజర్వేషన్ ఛార్జెస్. ఈ ఫ్రీ ట్రావెలింగ్ పాస్ అనేది మనకి విత్ ఇన్ స్టేట్లో 7 days వ్యాలిడిటీ ఉంటుంది, ఇంక్లూడింగ్ ఎగ్జామ్ డేట్. అలాగే అదర్ స్టేట్లోకి వచ్చేసరికి 10 days వ్యాలిడిటీ ఉంటుంది అనమాట. సో ఆల్రెడీ చెప్పాను కదా, సో SC/ST కేటగిరీ చెందిన వాళ్ళు కంపల్సరీగా ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ సాన్విశ్రీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.